మొన్న 26వ తేదీ జండలవాడ మీటింగ్ జరిగింది. అక్కడ అందరము కార్పొరేటర్లమంతా ఊరుకో ఏరియాలో ఉండేటివన్నీ మేయర్ గారిని అడిగి ఆడ కమిషనర్ని అడిగి అన్ని సమాజం చెప్తుంటాం. అసలు ఏది కూడా జరగలేదు. కుర్చీ బాబా కూడా 4వ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతుంటే 10 సార్లు లేచి అడ్డం తగులుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ముందు కొనియకుండా ఉండరు అని అడిగినారు. ముందు కొనియకుండా ఉండరు అని కుర్చీ ఇట్లా వేసినాడు. ఆయన వేస్తే దానికి ఇసి వేసినాడు, ఇరిగిపోయింది. దాని మొక్కలు వచ్చి దెబ్బలు తగిలినా. ఒక్కసారి మనసాక్షిగా చూసుకొని చెప్పండి. మీరు కావాల్సి మీరు ఏదో కావాలని అన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం చేసే అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టాసారంగా మీరు కేసులు పెట్టుకుంటే వీడు ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అంత గాజులు తడుక్కొని ఏమి ఇతరుల వాళ్ళు లేరని ఒక్కసారిగా ఆలోచించండి. ఏమి ఇదే కాంతకి మేము ఎన్నిసార్లు సపోర్ట్ చేసి, నేను కూడా ఇండ్లలో పని చేసుకొని జగనన్న టికెట్ ఇస్తేనే గెలిచినాం. నువ్వు సిలిండర్లు మోసుకుంటున్నావు. ఆ రోజు ఏం చేస్తున్నాం మనం? అందరికీ ఏ పనులు ఆ పని ఈ పని లేకుండా ప్రతి ఒక్కరిని ఇచ్చి గెలిపించినాడు. అందరు ఈ మోహన్ అన్న వాళ్ళంతా సపోర్ట్ ఉండి మనకి గెలిపించిన. సరే సంతోషం, నీవు పోయినావు, నీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళదే. నువ్వు పోయి పొద్దునాడు ఇతరుల మీద అంత కేసు పెట్టాల్సిన అవసరం నువ్వు డబ్బులకు అమ్మడపోయి ఒక్కసారి మనసాక్షి చేసుకోమని కోరుతున్నా నేను. ఏమి మా జగనన్న ఉన్నంతసేపు మేము భయపడేలేదు. ఎంత దూరం మీరై నేర్పిస్తుండరు. మేము 5 ఏళ్ల నుండిగా మా వాళ్ళు అన్నలు తమ్ములు అక్కలు అని ఇంతవరకు మాకు చెప్పుకుంటూ వచ్చినాడు మా నాయకుడు. మీరు ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలేదు కేసులు ఇట్లా చేస్తున్నారు. ఎంత దూరం వచ్చినా కూడా ఏం భయపడేది లేదు. వస్తాం మేము కూడా, ఎంత దూరమైనా భయపడే సిద్ధాంతం, ఏడికైనా సిద్ధాంతంగా ఉండం మేము.